వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్లో మనము సహసంబంధము కోరిలేషన్ అనే యూనిట్ని డిస్కషన్ చేస్తున్నాం. ఈ కోరిలేషన్ సహసంబంధము అనే దాంట్లో చాలా అంశాలు మనం డిస్కషన్ చేసాం. అందులో భాగంగానే ఇంతకుముందు కూడా మనము వీడియోలో కోటి సహసంబంధము, దాన్ని ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్, కోటి సహసంబంధాన్ని మనం డిస్కషన్ చేసాం. ఈ వీడియోలో కూడా కోటి సహసంబంధమే, దానికి సంబంధించినటువంటి ఒక అంశమే కోటి సహసంబంధము. ఈ కోటి సహసంబంధం ద్వారా మనము ఒక ముగ్గురు జడ్జీలు, ఈ ముగ్గురు జడ్జీలకు సంబంధించినటువంటి యొక్క ఇచ్చిన నిర్ణయం ప్రకారం అందాల పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఎలా మనము ఈ యొక్క కోటి సహసంబంధాన్ని కనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు డిస్కషన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, వీడియో మొత్తం చూడండి. సో ప్రాబ్లం ఏముండదు, మీకు కొంచెం ఫార్ములాస్ ఒక్కటి వస్తే మీకు సరిపోతుంది. సో చాలా ఈజీ, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహసంబంధం, కోరిలేషన్, తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాబట్టి సహసంబంధం, కోరిలేషన్. మనం చేసే కాన్సెప్ట్ కోటి సహసంబంధం, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. సో ఇందులో మనకి ఇచ్చినటువంటి యొక్క డాటా ఏంటి, దత్తాంశం ఏమిటి, ఏ ప్రాబ్లం ఇచ్చాడు మనకి ఇందులో అని అంటే, ఒక అందాల పోటీ జరుగుతుంది. ఇందులో 10 మంది పోటీదారులు ఉన్నారు. ఈ అందాల పోటీలో ముగ్గురు జడ్జీల ద్వారా ఈ క్రింది విధంగా ర్యాంకులు పొందారు వాళ్ళు. మరి ఈ ర్యాంకుల ద్వారా మనం కోటి సహసంబంధాన్ని, ఆ ముగ్గురి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, సహసంబంధం, కోటి సహసంబంధాన్ని ఎలా అనలైజ్ చేద్దాము అనేటటువంటిదే ఇక్కడ ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. ఇందులో మొదటి జడ్జి, రెండవ జడ్జి, ముగ్గురు జడ్జీలు ఉన్నారు. ఈ ముగ్గురు జడ్జీలు ఇచ్చినటువంటి యొక్క ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి? 1, 6, 5, 10, 3, 2, 4, 9, 7, 8. నెక్స్ట్ రెండవ జడ్జి, సెకండ్ జడ్జి 3, 5, 8, 4, 7, 10, 2, 1, 6, 9. దీస్ ఆర్ ఆల్ ర్యాంక్స్, ర్యాంకులు ఇచ్చారు వాళ్ళు. దెన్ మూడవ జడ్జి, థర్డ్ జడ్జి 6, 4, 9, 8, 1, 2, 8, 1, 2, 3, 10, 5 and 7. సో ఈ ర్యాంకులు ఇచ్చారు. మరి ఈ ర్యాంకులకి మనము కోటి సహసంబంధం ద్వారా ఎలా దాన్ని అనలైజ్ చేయొచ్చు, ఎలా మనం వాళ్ళని విశ్లేషణ చేయొచ్చు అనే దాన్ని మనం ఇక్కడ చూస్తే మీకు గుర్తుండాల్సింది ఒకటే అండి. R1, R2, R3 వీళ్ళు జడ్జీలు. ఇంతకుముందే అనుకున్నాం ఇక్కడ మనం జడ్జి. R1 అనుకోండి, R2 అనుకోండి, R3 అనుకోండి. సో ఇక్కడ R1, R2, R3 సేమ్ అవే నెంబర్లు ఇక్కడ వేసానండి నేను. 1, 6, 5 మొదటి జడ్జి, 1, 6, 5, 10, 0. చూడండి, ఈ లైన్ మొత్తం ఇక్కడ వేసేసాను నేను. సేమ్ ఈ రెండవ లైన్ మొత్తం R2 వేసేసాను. నెక్స్ట్ మూడవ జడ్జి మొత్తం R3 వేసేసాను. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా సింపుల్. R1 మొదటి జడ్జి, R2 రెండవ జడ్జి, R3 మూడవ జడ్జి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు డీవియేషన్ చేయాలి. D1 డీవియేషన్ చేయాలి. మరి డీవియేషన్ చేయాలంటే ఏం కావాలి అన్నప్పుడు R1 మైనస్ R2. R1 చూడండి, ఇక్కడ R1 మొదటి జడ్జి ఇచ్చినటువంటి యొక్క ర్యాంకును రెండవ జడ్జి ఇచ్చినటువంటి యొక్క ర్యాంకుతో మనం మైనస్ చేస్తాం. మైనస్ చేయాలి అంటే R1 మైనస్ R2, ఇదే కదా. R1 మైనస్ R2 అంటే 1 మైనస్ 3 అనమాట. జాగ్రత్త, 1 మైనస్ 3 అనమాట. 1 మైనస్ 3 అంటే మనం తక్కువ నుంచి ఎక్కువ మైనస్ చేస్తున్నాం. తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి -2 వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి, అంతే. ఇందులో 6 మైనస్ 5 ఎక్కువ నుంచి తక్కువ కదా, ప్లస్ వచ్చింది. 6 మైనస్ 5 అంటే సేమ్ మైనస్ అంటే R మైనస్ అంటే R1లో నుంచి R2 అంటే ఫస్ట్ జడ్జి ఇచ్చినటువంటి యొక్క ర్యాంకుల నుంచి సెకండ్ జడ్జి ఇచ్చినటువంటి యొక్క ర్యాంకులను మైనస్ చేస్తున్నాం. 6 మైనస్ 5 ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి ప్లస్, మళ్ళీ తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి -3. దెన్ 10 మైనస్ 4 6, 3 మైనస్ 7 మళ్ళీ తక్కువ నుంచి ఎక్కువ -4 అండ్ 2 మైనస్
10 తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి 8 అండ్ 4 మైనస్ 2 2 అండ్ 8 అండ్ 7 మైనస్ 6 కాబట్టి +1 8 మైనస్ 9 -1. సో దిస్ ఇస్ ద డీవియేషన్. మనకి ఇక్కడ డీవియేషన్ వచ్చింది, D1 వచ్చేసింది. ఎలా వచ్చింది? R మైనస్ R2 నుంచి మనకి డీవియేషన్ వచ్చేసింది. క్లియర్. దెన్ గో టు R2 మైనస్ R3. R2 మైనస్ R3 మీన్స్ R2 మైనస్ R3. సింపుల్ అండి. 3 మైనస్ 6. 3 మైనస్ 6 అంటే ఇక్కడ తక్కువలో నుంచి ఎక్కువ కదా, తక్కువలో నుంచి ఎక్కువ కాబట్టి ఏం చేయాలి? మైనస్ వేసుకోవాలి. క్లియర్. దెన్ 5 మైనస్ 4 అంటే ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి +1. నెక్స్ట్ 8 మైనస్ 9 తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి -1. 4 మైనస్ 4 దాని ఎక్కువ నుంచి తక్కువ అంటే 7 మైనస్ 6 7 మైనస్ 7 అంటే 6 వస్తుంది. దెన్ 10 మైనస్ 2 8 దెన్ -1 ఇలా మైనస్ చేయాలి. ఇవాళ రో మొత్తం చేసేస్తే మనకు D2 వచ్చేసింది. సో D2 చేసేటటువంటి మెథడ్ అన్నమాట. ఎలా వస్తుంది D2? దెన్ మళ్ళీ R1 R3కి వెళ్దాం. R1 R3 అంటే ఇది R1 అనుకున్నాం, ఇది R3 అనుకుందాం. చూడండి, ఈ రెండు మైనస్ చేయాలి. ఓకే, R1 R3 R1 R3 అన్నప్పుడు 1 మైనస్ 6 1 మైనస్ 6 కాబట్టి ఇక్కడ D3 చూడండి -5. D3 చూసుకోండి. ఏం చేయాలి అంటే R1 మైనస్ R3 R1 మైనస్ R3 1 మైనస్ 6 తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి -5. దెన్ 6 మైనస్ 4 +2 తక్కువ ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి. సో అట్లా మనము R1 R3ని మైనస్ చేసుకుంటూ వస్తే మనకు ఈ D3 అనేటువంటి వాల్యూస్ వస్తున్నాయి. అంతే, తక్కువ నుంచి ఎక్కువ తీస్తే మైనస్ పెట్టుకోవాలి. సింపుల్. ఎక్కువ నుంచి తక్కువ తీసేస్తే ప్లస్ పెట్టుకోవాలి. ఆ మెథడ్స్లో మనం D3ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాము? వచ్చిన దాన్ని D1 స్క్వేర్ చేయాలి. ఫస్ట్ D1 వచ్చింది. D1 అంటే D1 స్క్వేర్ చేయమంటున్నాడు. D1 స్క్వేర్ అంటే 2 2 జా 4 2 2లో 4. D1ని స్క్వేర్ చేస్తున్నాం. 2 2 జా 4 1 1 జా 1 3 3 జా 9 మైనస్ ఇంటూ -3 ప్లస్ అవుతుంది. -3 ఇంటూ -3 ప్లస్ వస్తుంది ఇక్కడ. ప్లస్ 6 6 జా 6 36 4 4 జా 16. నెక్స్ట్ 8 8 ఇంటూ 8 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో +2 ప్లస్ 8 8 8 జా ఓకే 1. సో ఇలా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +1. సో ఇది D1 స్క్వేర్. దెన్ D2 స్క్వేర్. ఇక్కడ D2 వచ్చింది చూడండి మరి. ఈ D2ని ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 3 3 జా 9 ఇక్కడ చూడండి 9. దీన్ని స్క్వేర్ చేసుకుంటూ వస్తున్నాం. 1 1 జా 1 1 1 జా 1 4 4 జా 16 6 6 జా 36 8 8 జా 64 అవునా. సో 1 -1 ఇంటూ -1 1 +1 9 9 జా 81 1 1. సో 2 2 జా 4. So this is a method to find out the deviation. Clear? Then D3 square. D3 మనకి ఇక్కడ D3 వచ్చి చూడండి 5 5 జా 25 5 5 జా 25 మైనస్ ఇంటూ -5 ఇంటూ -5 ప్లస్ 25. దెన్ 2 2 జా 4 4 4 జా 16 2 2 జా 4 2 4. సో ఇట్లా మనము ఈ వాల్యూస్ని స్క్వేర్ చేస్తే D3 స్క్వేర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ వాల్యూస్ని మనం ఓన్లీ స్క్వేర్స్ని టోటల్ చేస్తాం. సిగ్మా D3 స్క్వేర్, సిగ్మా D స్క్వేర్, సిగ్మా D1. సో సిగ్మా D1 ఈజ్ ఈక్వల్ 200, సిగ్మా D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 214, సిగ్మా D3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 60. సో మనకు వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కోటి సహ సంబంధము ఏమంటాము? ర్యాంక్ రిలేషన్ కోఎఫిషియంట్. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. నేను మనం పాత వీడియోలో డిస్కస్ చేస్తాం, ముందు వీడియోలో డిస్కషన్ చేస్తాం. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. మొదటి, రెండవ, ఫస్ట్ అండ్ సెకండ్ జడ్జ్. ఇక్కడ ఫార్ములా ఏంది? RS ఈజ్ ఈక్వల్ టు -1 6 సిగ్మా D స్క్వేర్ బై N3 మైనస్ N. సో ఇది ఫార్ములా కోటి సహ సంబంధానికి, ర్యాంక్ కోఎఫిషియంట్ కోరిలేషన్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేయాలి? RS ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. సో ఇక్కడ 6కి 6 వేసాం. ఇక్కడ సిగ్మా D స్క్వేర్ వాల్యూ ఎంతో చూడండి. సిగ్మా D స్క్వేర్ వాల్యూ, సిగ్మా D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ D1 +
ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్. సిగ్మా డి స్క్వేర్ మీన్స్ ఫస్ట్ జడ్జి ఎంత ఉంది, ఫస్ట్ జడ్జిది 200, సిగ్మా డి స్క్వేర్ ఫస్ట్ జడ్జి 200 బై నంబర్ ఆఫ్ n3, నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ మనం కౌంట్ చేస్తే 10 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ 10 వేసాం అన్నాడు. 10 మళ్ళీ ఏం రావాలి, 3 రావాలి. ఓకే, దెన్ మళ్ళీ n వాల్యూ ఈజ్ ఈక్వల్ 10. దెన్ ఇప్పుడు ఏం చేస్తాము, 6 ఇంటూ 200, సో 1200 బై 99. దెన్ దీన్ని ఏం చేస్తాము, ఇప్పుడు మనం దీన్ని 2 డివిజన్ చేస్తే దీంట్లో నుంచి ఈ రెండింటి వాల్యూస్ మనకి ఎంత వచ్చింది, 1.212 వచ్చేసింది. ఈ 2 డివిజన్ చేస్తే, ఈ 2 మనం డివైడెడ్ చేస్తే 1.21 వచ్చింది. ఈ 1 పాయింట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, 1 మైనస్ 1 పాయింట్ 1 మైనస్ 1.212 వచ్చింది. ఓకే, ఈ 1 ఇక్కడ ఉన్నటువంటి ఒక 1 ఇక్కడ వేసేసాను నేను. సో ఈ 2 మనం డివిజన్ చేసి ఇది వచ్చేసింది. సో ఇక్కడ అది వేసాను 1 మైనస్, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని మైనస్ 1.212 మైనస్ చేస్తాను. చేస్తే మైనస్ వాల్యూస్ వచ్చేసాయి. అంటే ఇంకా మనం పే చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మైనస్ 0.212 వాల్యూస్ వచ్చాయి. సో మీరు క్యాల్కులేటర్ కొట్టండి. సో ఇక్కడ 1లో నుంచి మైనస్ చేసాం. ఎంత మైనస్ చేసాం, 1.212 మైనస్ చేసాం. అంటే ఎక్కువ మైనస్ చేసాం, ఎక్కువ తీసేసాం కాబట్టి తక్కువలో నుంచి ఎక్కువ తీసేసాం కాబట్టి ఇక్కడ మనకు మైనస్ వస్తుంది, మైనస్ 0.212. ఓకే, సో ఇది మొదటి రెండవ జడ్జి. నెక్స్ట్ మూడవ జడ్జి గురించి చూద్దాం. రెండవ జడ్జి చూస్తే సేమ్ మళ్ళీ ఫార్ములా ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1 మైనస్ సిగ్మా డి స్క్వేర్ బై n3 మైనస్ n ఈజ్ ఈక్వల్. ఇక్కడ మనం ఏం వేసాం, ఫస్ట్ మొదటి వన్ తీసుకున్నాం, మొదటి జడ్జిని 200. ఇప్పుడు రెండవ జడ్జిని తీసుకున్నాం 214. చూడండి ఇక్కడ 214 మొదటి రెండవ జడ్జి వచ్చాడు. సో రెండవ జడ్జి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ సేమ్ ఫార్ములా వాల్యూస్ అన్ని సేమ్ వేస్తాం. రెండవ జడ్జి అంటే ఇవి 2 ఇంటూ చేస్తాం, 6 ఇంటూ 214 వేసినప్పుడు ఇక్కడ 1284 వచ్చింది. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే 990 వస్తుంది. సేమ్ ఇక్కడ అంతే వచ్చింది కదా 990. ఇక్కడ కూడా సింప్లిఫై చేస్తే మనకు 990 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటిని కట్ చేస్తాం, సింప్లిఫై చేస్తాము. 1284 బై 990 చేస్తే మనకి ఈ వాల్యూ ఇది వస్తుంది, 1.297 వస్తుంది. ఈ 2 సింప్లిఫై చేస్తే. అయితే ఇక్కడ మనకు ఈ 2 కట్ చేస్తే ఇది వచ్చింది వాల్యూ. మళ్ళీ ఈ మైనస్ ఉంది కదా, కాబట్టి ఇందులో నుంచి ఈ కట్ చేసిన దాన్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్ 0. ఇక్కడ ఇస్తాను 0.297 ఇక్కడ ఇస్తాను. 1 మైనస్ 0 ఇక్కడ వేసాను చూడండి, ఇదే వాల్యూ. 1లో నుంచి 1.297 మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే వచ్చినటువంటి ఒక వాల్యూ ఇది. ఓకే, మళ్ళీ డబుల్ అవసరం లేదు. సో 1లో నుంచి ఇక్కడ ఈ 1 ఇక్కడ నేను తీసుకున్నాను, ఈ 1 సేమ్, ఈ 2 డివిజన్ చేసి వాల్యూ వచ్చింది. సో 1లో నుంచి తక్కువలో నుంచి ఎక్కువ మనం మైనస్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ వస్తుంది, 0.297. ఓకే, సో ఇది మూడవ జడ్జికి సంబంధించింది. మొదటి రెండవ జడ్జి ఎంత, 0.212 వచ్చేసింది. ఓకేనా, మూడవ జడ్జికి సంబంధించి ఇక్కడ చూడండి, ఆర్ఎస్ 1 మైనస్ సిగ్మా, ఇది ఫార్ములా మీకు తెలిసిందే, 6 సిగ్మా డి స్క్వేర్ బై n3 మైనస్ n. సో 6 వేసాం. మరి ఇక్కడ సిగ్మా డి స్క్వేర్ అంటే మూడవ జడ్జి కాబట్టి మూడవ జడ్జి ఎంత ఉంది అంటే మనకు 60 ఉంది చూడండి, 60. ఓకే, సో ఇక్కడ వేసేసాము. ఇందులో 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ 60 బై n3 అంటే n వాల్యూ ఎంత ఉన్నాయి మనకి ఇంతకుముందు చూసింది. సో 10 ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ 10 క్యూబ్ వేసాం, మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వేసేసాము. ఈ 6 ఇంటూ 60 360 అవుతుంది. దెన్ ఇది మనం సింప్లిఫై చేస్తే 990 అవుతుంది. దెన్ ఇక్కడ మనకు ఈ రెండింటిని మనం కట్ చేస్తే మైనస్ చేస్తే అది డివిజన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 364 వస్తుంది. ఓకే, సో ఇక్కడ వేసుకోవచ్చు మనం 0.364 వస్తుంది. ఈ 0.364 నుంచి ఏం చేయాలి, మళ్ళీ -1 తీసేసేయాలి.
1 మైనస్ చేస్తే 1 మైనస్ 0.364 మైనస్ చేస్తే 0.636. ఓకే, ఇది వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి మీరు, మూడవ జడ్జికి తర్వాత మొదటి జడ్జికి, ఇందులో మొదటి జడ్జికి ఇది మూడవ జడ్జి. చూడండి ఇక్కడ మొదటి జడ్జి ఎంత వేసాం? మొదటి జడ్జిది మనం 200 కదా, అదేనా? రైట్. ఇది మొదటి జడ్జి, ఇది రెండవ జడ్జి, ఇది మూడవ జడ్జి. అయితే ఇక్కడ మొదటి జడ్జికి మూడవ జడ్జికి మధ్య తేడా చాలా ఉంది. చూడండి, మొదటి జడ్జికి మూడవ జడ్జికి చాలా తేడా ఉంది. కాబట్టి ఇది వాస్తవికతకు దగ్గరగా ఉంది. సో ఈ విధంగా మనము ఇక్కడ ఈ రెండు కాస్త దగ్గరగా ఉన్నాయి. చూడండి, 0.212, 0.297, ఇక్కడ 0.636 ఉంది. సో ఇలా మనము కోటి సహసంబంధము, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలాసార్లు కూడా ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగే అవకాశం ఉంది. సో ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంది. మీకు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఏం లేదు, ఫార్ములా ఒక్కటి మనం అప్లికేషన్ చేసుకోవాలి. మొదటి జడ్జి, రెండవ జడ్జి, మూడవ జడ్జి ఉన్నటువంటి టోటల్ వాల్యూస్ అన్నీ దీనికి అప్లికేషన్ చేస్తే సరిపోతుంది, అంతే. ఓకే, సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.